కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాకేష్, ఇవాళ సెంట్రల్ లో ఎటువంటి యాక్టివిటీ ఉంటుంది? ఎటువంటి మీటింగ్స్ జరగబోతున్నాయి? రక్షణ శాఖ నుండి మళ్ళీ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇవాళ యాక్టివిటీ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. రాత్రంతా జరిగినటువంటి స్ట్రైక్స్ కానీ, ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేసినటువంటి స్ట్రైక్స్ కానీ, లేకపోతే నిన్న 2 యుద్ధ విమానాలు కూల్చేశారు, ఒక పైలట్ని కూడా పట్టుకున్నారు. దానికి సంబంధించి ప్రపంచ దేశాల ముందు కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాకిస్తాన్కి సంబంధించిన 2 ఫైటర్ జెట్స్ ఇండియా భూభాగంలోకి వచ్చాయి, ఇండియాలో విధ్వంసం క్రియేట్ చేయడానికి ప్రయత్నించాయని చెప్పుకోగలగాలి. ఆ పైలట్ను పట్టుకున్న విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తారా, లేకపోతే ఇంతకుముందు పాకిస్తాన్లో అభినందన్ పట్టుబడిన విధంగా ఆయన కూడా మళ్ళీ వెనక్కి పంపిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా ఏదైతే ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయో, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే రష్యా, చైనా లాంటి కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, నిన్న రాత్రంతా జరిగినటువంటి 2 దేశాల మధ్య జరిగినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ మీద ఎట్లా రియాక్ట్ అవుతాయి, ఏం చెప్తుంది అనేది ఇంకొకటి. ఇంకా మూడోది, ప్రధాని స్థాయిలో జరిగేటువంటి సమావేశాలు ఉన్నాయి. నిన్న రాత్రి ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా, లేకపోతే మొత్తం రాత్రి సిచ్యువేషన్ ఒకసారి రివ్యూ చేస్తారు. పాకిస్తాన్ ఏమైనా మళ్ళీ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, పాకిస్తాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, పాకిస్తాన్లో కొనసాగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేస్తారు, బలూచిస్తాన్ ఇష్యూ మీద కూడా ఫోకస్ చేస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద కూడా ఫోకస్ చేస్తారు. వీటన్నిటిని కూడా స్టడీ చేసి మళ్ళీ స్ట్రాటజిక్గా ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి దాడులను ఎలాగైతే తిప్పికొట్టారో, భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా పాకిస్తాన్కి మళ్ళీ అంతే స్ట్రాంగ్ లెసన్ ఇవ్వడానికి ఈ రోజంతా కూడా ప్రిపరేషన్ ఉంటుంది. ప్రధానమంత్రి స్థాయిలో మళ్ళీ సమావేశాలు ఈ రోజంతా జరిగేటువంటి అవకాశం ఉంది. కొంత అధికారిక ప్రకటనలు కూడా ఉంటాయి. రాత్రంతా ఏం జరిగింది, ఎక్కడెక్కడ పాకిస్తాన్ నుంచి ఎలాంటి డ్రోన్స్ కానీ, ఎయిర్ స్ట్రైక్స్ కానీ జరిగాయి, ఎక్కడెక్కడ మిసైల్స్ దాడి జరిగింది అనేది పూర్తిగా వివరిస్తారు. పాకిస్తాన్ మీద ఇండియా చేసినటువంటి అటాక్లో పాల్గొన్నటువంటి అధికారులు లేకపోతే వాళ్ళని అభినందించడం, ఇదంతా కూడా ఈరోజు అధికారిక ప్రకటన రూపంలో వచ్చే అవకాశం ఉంది. అయితే రాకేష్, నిన్న నైట్ జరిగింది, పాకిస్తాన్ ఏ ధైర్యంతో చేసిందో తెలియదు కానీ మొత్తానికి అటాక్ అయితే దిగింది, యుద్ధానికి కాలు దువ్వింది. అలాగే భారత్ నుంచి ఎలాంటి ప్రతిదాడి వస్తుంది అనేది కూడా ఊహించి ఉండదు, ఆ స్థాయిలో ప్రతిదాడిని ఎదుర్కొంది. మళ్ళీ అలాంటి సాహసం చేస్తుందంటారా? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కొంత ప్రతికాడ దాడికి పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. రాత్రి చాలా డ్యామేజ్ చేశారు. భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రైక్స్లో చాలా పట్టణాలు, పెషావర్లో అంటే అది అన్నోన్ బ్లాస్ట్ అనుకోవచ్చు, లాహోర్లో స్ట్రైక్స్ చేశారు, సియల్కోట్లో, ఇస్లామాబాద్లో, బహల్పూర్లో వరుసగా దాడులు నిర్వహించారు. కరాచీకి సంబంధించినటువంటి పోర్ట్ చాలా ఇంపార్టెంట్ కమర్షియల్గా, ఆర్మీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో చాలా వాల్యుబుల్ పోర్ట్, అది కూడా డ్యామేజ్ అయింది. వీటన్నిటినీ పాకిస్తాన్ మళ్ళీ అక్కడ ప్రజలకు కొంత ధైర్యాన్ని నింపడానికో, లేకపోతే ప్రపంచ దేశాల ముందు ఒక లేనిపోని సింపతికి కోసమో, లేకపోతే లేనిపోని మేము ధైర్యంగా ఉన్నామని చెప్పుకోవడానికో ఏదో ఒక అటాక్ పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో వారైతే నిన్న రాత్రి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాని ఆన్ అండ్ ఆఫ్లో మళ్ళీ 2 దేశాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాయని అందరూ భావిస్తూ ఉన్నారు. సో భారత్ మాత్రం మొదటగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుంచి కూడా చెప్తుంది, మేము పాకిస్తాన్ ఆర్మీ జోలికి వెళ్ళట్లేదు, కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, బేస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తున్నాం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా వాటిని నిర్మూలించడానికి, దానికి కారకులైనటువంటి ఉగ్రవాద సంస్థలను తుదముట్టించడానికి, వాటిని పూర్తిగా క్లీనప్ చేయడానికి మేము చేసేటువంటి ఆపరేషన్ ఇది, ఆపరేషన్ సింధూర్ అని చెప్తుంది. చాలా క్లియర్గా ఆర్మీ జోలికి మేము వెళ్ళట్లేదు, పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంప్స్ని మేము టార్గెట్ చేయట్లేదు అని చెప్పారు. ఆ తర్వాత సడన్గా మళ్ళీ 2 ఫైటర్ జెట్లు ఇండియా భూభాగంలోకి రావడం, జమ్మూ కాశ్మీర్లో, జైసల్మేర్లో ఈ 2 ప్రాంతాల్లో బాంబింగ్ చేయడానికి ప్రయత్నించడం, ముందుగానే ఆర్మీ పసిగట్టి, రాడార్ల సహాయంతో పసిగట్టి ఇమీడియట్గా S-400 లాంటి వెపన్స్తో వాటిని గాల్లోనే పేల్చడం, ఇదంతా కూడా జరిగిపోయింది. సో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా పాకిస్తాన్కి ఇది కొత్త విషయమే కాదు, ప్రతిసారి కవ్వింపు చర్యలకు పాల్పడడం, దేశంలో భారత్లో ఎలాంటి అలజడి సృష్టిస్తే డిస్టర్బెన్స్ అవుతుందని తెలుసుకోవడం, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి భారత్ పైకి నెట్టేయడం, మొన్న జరిగినటువంటి అటాక్స్లో దెబ్బతిన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి హై క్యాడర్ మొత్తం కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తారు. దాంతోపాటు మసూద్, జైషే మహమ్మద్ సంబంధించినటువంటి మసూద్ కుటుంబ సభ్యులు ఈ రైడ్స్లో చనిపోతే వాళ్ళ ఫినరల్కి పాకిస్తాన్కి సంబంధించినటువంటి చాలామంది ఆర్మీ హైయర్ అఫీషియల్స్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. ఇదంతా చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఆర్మీ
అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు వేరు కాదు. టెర్రరిస్టుల మీద అటాక్ జరిగినా ఆర్మీ మళ్ళీ బార్డర్లోకి వచ్చి కాల్పులు జరుపుతుంది. ప్రతీకార చర్యలకు ఆర్మీ పాల్గొంటుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ మీరు ఇంతకుముందు అన్నట్లుగా అర్థమై ఉంటుంది, భారత్ ప్రతి దాడిని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి సత్తా ఉన్న దేశం. ఆ దేశాన్ని, ఆ దేశ బార్డర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే పాకిస్తాన్ను తిప్పికొట్టి ఒక లెసన్ చూపించేటువంటి దేశం అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది.